అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులతో ఒక సమావేశం పెట్టుకున్నాడండి. పెట్టుకున్నాడు. ఒరే బాబు, రాష్ట్ర ప్రజలన్నా నన్ను మర్చిపోయారు, కనీసం మీరన్నా నన్ను గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వచ్చి బెంగళూరు నుంచి వచ్చి ఇలా మీటింగ్ పెడతాను, మీరందరూ వచ్చి నన్ను కలిసి వెళ్ళండి, నాతో ఫోటో దిగండి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా పెద్ద పెద్ద పదాలు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడండి. విలువలు, విశ్వసనీయతలు, మంచి చెడు, బుద్ధి జ్ఞానం, అసలు రాజకీయం ఎలా చేయాలి, ఎందుకు ఈ రాక్షసత్వం అని చాలా మాటలు మాట్లాడాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకి తెలియడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజాస్వామ్యంలో మనకు బలం లేనప్పుడు చాలా హుందాగా మనం రాజకీయం చేయాలి, వదిలేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఏంటి దౌర్జన్యాలు? ఇదేగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అవకాశం అనే మాటతోటి 151 స్థానాలు గెలిచాడండి. అది మనందరికీ బాగా తెలిసిన విషయం. అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా అరాచకాలు సృష్టించాడు, ఏ విధంగా రాజకీయం చేశాడు, ఏ విధంగా రాక్షసత్వం చూపించాడు, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా భయపెట్టాడు, కనీసం ప్రశ్నించిన గొంతుల్ని ఏ విధంగా భయపెట్టి ఆ గొంతుల్ని మూగబోయేలా చేశాడో మనందరం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన రాక్షసత్వం మర్చిపోయినట్లున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలా, ఎన్నికలు సజావుగా జరగాలి, భయభ్రాంతులు గురి చేద్దని మనిషి చెప్పాడు. గతంలో పంచాయతీ ఎన్నికలకి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రోజు పోటీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నామినేషన్ పేపర్లు లాక్కొని వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళని తలకాయలు పగలగొట్టి, వాళ్ళని ప్రాణాలు తీసి ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ పొంగునూరు అంజిరెడ్డి తాత. మీరే చూడండి ఒకసారి. కనపడుతుందిగా మీకు? పొంగనూరు అంజిరెడ్డి తాత పాపం ఆయన నామినేషన్ పత్రాలు తీసుకొని నామినేషన్ వేయడానికి వెళ్తే అందరూ గుమ్ముగూడి ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళి అతని దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కిని వెళ్ళిపోతుంటే అతను ధైర్యంగా ఎదిరించాడు. తీస్తే నా ప్రాణం తీస్తారా, అంతమించి ఏం చేస్తారా, నన్ను భయపెడతారా, నేను భయపడను, అడుగు ముందుకు వేస్తా, మీలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం నాకు లేదు, ఏం చేస్తారో చేసుకుని ధైర్యంగా ముందడుగు వేశాడు. నామినేషన్ పత్రాలు లాక్కెళ్ళిపోయారు. దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? పొంగనూరు అంజిరెడ్డి తాతే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ నామినేషన్ పత్రాలు ఎందుకు లాక్కెళ్ళిపోయావు? వాడెవడో పెద్ద కర్ర తీసుకొచ్చి అతను సంపాదన చూశాడు. ఆ రోజు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి? నీ విలువలు, విశ్వసనీయతలు, నీ మంచితనం, నీ బుద్ధి జ్ఞానం ఏమైపోయింది? ఆ రోజు బుద్ధి ఎక్కడికి పంపించావు నాయనా? బుద్ధి బందర్లో పెట్టావా, బీరువాలో దాచిపెట్టావా బుద్ధిని తీసుకెళ్ళి? ఆ రోజు ఏమైపోయింది? ఈరోజు నువ్వు ఏదైతే విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నావో, ఏదైతే బలబలాల గురించి మాట్లాడుతున్నావో, ఏదైతే నువ్వు సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నావో, అసలు బుద్ధి జ్ఞానం నీకుందా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను నేను. ఎన్నికలకు ముందు మనకి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయించిన తీరు మీరు చూస్తారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఓట్లు వేయించాడంటే జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి గ్రాడ్యుయేట్ అంటే ఏ డిగ్రీయో ఏ బీటెక్కో పూర్తి చేస్తే వాడు గ్రాడ్యుయేట్ అంటారు, కానీ 10వ తరగతి పాస్ అన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి గ్రాడ్యుయేట్ ఓట్లు వేయించేదానికి సిద్ధపడ్డాడు. చూసినావా? వాళ్ళన్నా నిజంగా ఆ నియోజకవర్గ ఓటర్లు అంటే రామ రామ, ఎక్కడో తమిళనాడు నుంచి పట్టుకొచ్చాడు, ఆమె తెలుగు సరిగా రాదు, దొంగ ఓటు. నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఈవిడే గ్రాడ్యుయేట్ ఓటర్, ఈవిడ దొంగ ఓటు వేయడానికి వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారు? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా?
తెలిస్తేనేగా. ఏ డిగ్రీ చేశారమ్మా? అంటే ఒక డిగ్రీ అంటే కూడా తెలియదండి. స్లిప్ చూపించు. ఏం చదివినమ్మా నువ్వు? చూపించు. ఏ డిగ్రీ చదివినమ్మా? 10వ తరగతి డిగ్రీ ఎవరికి తెలిసింది? తమిళ్లో. డిగ్రీ లేదమ్మా? డిగ్రీ లేకుండా మళ్ళీ ఓటు ఎందుకు వేస్తున్నావమ్మా? డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నావు? జగన్ అన్న పరిపాలన కదా, ఎవరన్నా ఏమన్నా వేసుకోవచ్చు. ఒకసారి అట్లా పైకి చూపించమ్మా. నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఇంకా విలువలు విశ్వసనీయతల గురించి జగన్మోహన్ రెడ్డి, బుద్ధి జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు మొన్న ఎన్నికలు అంటున్నావు. మొన్న జరిగిన ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేమేమి ముందుకు రాలేదే. మా పార్టీ ఎక్కడ కూడా ముందుకు వచ్చి మేము మీద బెదిరింపు చర్యలు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకు నువ్వు చేసినట్లుగా మా పార్టీ మీద ఇష్టంతో, నీ మీద కోపంతో, నీ పార్టీ మీద దౌర్భాగ్యంతో, నీ మీద నచ్చక, నువ్వు చేసిన పనికిమాల పనులు నచ్చక మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము తీసుకున్నాం. అంతే తప్ప బెదిరించి భయభ్రాంతులకు మేమేం గురి చేయలే. నీ దిక్కుమాల సాక్షి టీవీలో నువ్వు చూపించినవన్నీ నిజాలు అయిపోతాయంటే అవి ఎప్పటికీ నిజాలు కావు. ఎందుకంటే ఆ సాక్షియే పెద్ద అబద్ధం. ఆ పేపర్ని అడ్డం పెట్టుకుని బ్రతికే నీ బతుకు ఒక అబద్ధం, నీ మాట ఒక అబద్ధం, నీ పార్టీ ఒక అబద్ధం, నీ పార్టీ పుట్టుకొక అబద్ధం, అసలు నీ బ్రతుకే అబద్ధం, నీ మాటే అబద్ధం. ఈరోజు నువ్వు ఇంకా సిగ్గు లేకుండా విలువలు విశ్వసనీయతలు బుద్ధి జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తమిళనాడు నుంచి దొంగ ఓటర్లు తెప్పించుకున్నావు. నీ పుంగునూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు బాత్రూంలో కాల్జరి చేయరు కొట్టుకున్నాడంట. ఆ పెద్ద మనిషినివి తమిళనాడు నుంచి బస్సులు వేసుకొని దొంగ ఓట్లు అనేది తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు కాదా? సిగ్గులేనోడా, సిగ్గులేని పనులు నువ్వు కాదా చేసింది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం లేదా నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం అడుగు తినే నువ్వు, ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖం చూపించుకోలేక ముఖం చాటేసి బెంగళూరులో బ్రతికే నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి, విలువలు విశ్వసనీయత గురించి? నామినేషన్ పత్రాలు లాగేసుకోవటం, మనుషుల్ని కిడ్నాపులు చేయటం, మనుషుల్ని హత్యలు చేయటం, మనుషులు చెప్పి డోర్ డెలివరీ చేయటం, గట్టిగా మాట్లాడితే బట్టలిప్పి చూపించటం, పనికి మాల సన్నాసుల్ని, పనికి మాల దరిద్రులందరినీ నీ పార్టీలో పెట్టుకొని ఆ ఎదవలందరికీ నువ్వు హీరో ఆఫ్ ద పార్టీ అన్నట్లుగా, నువ్వు అధినాయకుడు అన్నట్లుగా అక్కడ నించోని చెత్తని మొత్తం వెనకేసుకొని ఒక చెత్త రాజకీయం చేసి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా ఈరోజు నువ్వు విలువలు విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నావు. 10వ తరగతి అంటే ఆవిడ దొంగ ఓటు వేయడానికి వచ్చింది, గ్రాడ్యుయేట్ ఓటు. కనీసం దొంగ ఓటు వేసినప్పుడు నాకు చెప్పాలి కదా, అమ్మా నువ్వు పాస్ అయింది 10, మనం గ్రాడ్యుయేట్ ఓటు వేయాలని కనీసం డిగ్రీ ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి, అది లేకపోతే ఓటు ఎట్లా వేస్తావు అమ్మా అని కనీసం ఓటర్కి పంపించినట్టు తెలియాలి కదా. ఆ పెద్దిరెడ్డికైనా తెలియాలా, పంపించిన నీకన్నా తెలియాలా? మీరు మాత్రం ఎప్పుడు చదివి సచ్చారు తెలియటానికి? మీరు ఎప్పుడైనా బడికి పోయి వస్తేనే కదా. నువ్వే 10వ తరగతి ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసి అడ్డగోలుగా దొరికిన నువ్వు, నీకేం తెలుస్తుందా రాజకీయం? నీకేం తెలుస్తాయి చదువు విలువ? జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గులేని మాటలు నీ మాట్లాడతావు. కాబట్టి విలువలు విశ్వసనీయతలు బుద్ధి జ్ఞానాల గురించి నీలాంటి మాట్లాడకూడదు. జగన్ గుర్తుపెట్టుకో. ఈ రోజుకి కూడా నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు తెలుసా? జగన్ ఏమన్నావు నువ్వు? సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి. సంక్రాంతి పోయే, ఫిబ్రవరి పోయే, ఉగాది వచ్చే, రేపొద్దున శ్రీరామనవమి కూడా వస్తుంది. జగన్ జనంలోకి ఏడ్రా అంటే రాడు. ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో, ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే, నిజంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరగకపోతుంటే, నిజంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసేది నిజమైతే ఈ పార్టీకి నువ్వు 100 సార్లు వచ్చేటోడు రోడ్డు మీదకి, 100 సార్లు తిరిగేటోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయి అన్నీ మూసుకొని బెంగళూరులో దక్కునేటోడు కాదు. కానీ నీకు అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు. 3 పూట్ల కడుపుకు నిండా అన్నం తింటున్నారు, చేతి నిండా పని దొరుకుతుంది. ఈరోజు యువత విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటల పట్ట రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. నిండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కనిగిరిలో చాలా అద్భుతంగా ఓపెన్ చేశారు. ఇవన్నీ వస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తావు? రాలేవు, నీ వల్ల కాదు. అప్పుడప్పుడు ఈ విధంగా మీ పార్టీ నాయకులు పిలిపించుకొని నేను ఒకనున్నా, విలువలు విశ్వసనీయతలు అందరం జాగ్రత్తగా పని చేసుకుందాం, ఇంకొక 3 సంవత్సరాలు గట్టిగా కళ్ళు మోసుకుంటే మనం పీకుదాం. ఇది పీక్కోవటమే మీరు అందరూ కలిసి చేసేది ఏమీ లేదు. కానీ జగన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికో నిన్ను చెప్పు తెగేదా కొట్టేశారు. ఇక దాన్ని మళ్ళీ అతికిచ్చి మళ్ళీ కొట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఆ బెంగళూరులో కూర్చో హ్యాపీగా. కావాలంటే ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది ఉన్నారుగా మేధావులు, అవినీతి చేసిన వాళ్ళు, నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళని అడిగి 4 ఎగ్ పఫ్లు పంపించుకొని తిని పబ్జీ గేమ్ ఆడుకొని పడుకో.